ఆన్సర్ తెలుసుకుందాం. బస్ శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఏం చెప్తారు? ఇది ప్రైవేట్ కార్యక్రమము, ప్రభుత్వానికి సంబంధం లేదు, ప్రతిపక్షాలు కావాలని చెప్పి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు. అట్లా ఏం లేదండి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు స్వయాన పార్టిసిపేట్ చేసి ఆయనే ప్రాక్టీస్ చేసి ఆయనే ఇదంతా చేస్తున్నప్పుడు ఇది ప్రైవేట్ కార్యక్రమం ఎట్లయితే ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ అన్ అఫీషియల్ ప్రోగ్రామ్ విచ్ ఈస్ కండక్టింగ్ బై ద స్టేట్ గవర్నమెంట్. అందులో ఎవరికి అనుమానం అక్కర్లేదు. రాష్ట్ర ప్రభుత్వము తన సొంతంగా ఇప్పుడు వారు చెప్తున్నారు, వారి మాటలకు, నర్సయ్య గౌడ్ గారి మాటలకు కొనసాగింపుగా వారేదో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించి 6 లక్షల కోట్ల రూపాయలు సాధించిందంట. దానికి కొనసాగింపుగా సంతోష సంబరాలు వేడుకలు జరుపుకున్నలో భాగంగా ఈ 100 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ యొక్క ఫుట్బాల్ మ్యాచ్ మేము ఆడుతున్నాము. అందులో 5 నిమిషాల్లో ఎంతో ముఖ్యమంత్రి గారు సరదా అంటే గతంలో రాజులు అట్లా సేద తీరినట్టు ముఖ్యమంత్రి గారి కోరికను కూడా ఈ విధంగా తీర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా స్పష్టంగా శేషు గారన్నా ఎవరన్నా కూడా ఇది అందరికి తెలిసిన విషయమే. ప్రభుత్వము నిర్వహిస్తున్నటువంటి దీనికి 100 కోట్ల రూపాయలు ఎందుకు అందరూ ఇబ్బంది పడుతుందంటే, ఈ రోజు ఖజానా ఖాళీ ఉంది, డబ్బులు లేవు అని పదే పదే మాట్లాడుతూ లేకపోతే ఉద్యోగస్తులు కానీ ఎవరైనా ఏ విధమైనటువంటి అభ్యర్థనలు చేసినా కూడా, లేకపోతే హాస్టళ్లలో విద్యార్థులు అస్వస్థతకు లోనై పదే పదే హాస్పిటల్లో పడుతూ ఫుడ్ పాయిజన్ అవుతూ ఇట్లా ఇబ్బందులు పడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇట్లాంటి పరిస్థితులలో ఉన్నప్పుడు 100 కోట్లు అంటే ఈరోజు మన సింగరేణి కూడా జీతాలు చెల్లించలేక ఓవర్ డ్రాఫ్ట్ తీసుకొచ్చి చెల్లిస్తున్నటువంటి సందర్భంలో సింగరేణి నిధులు కూడా ఒక సద్వినియోగపడితే ఎవరు కూడా బాధపడరు. దుర్వినియోగం చేస్తున్నటువంటి సందర్భాలలో ఖచ్చితంగా అందరికీ ఆక్షేపణీయమే. దీని పట్ల ఎవరికి కూడా ముఖ్యమంత్రి గారు ఆడొద్దని ఎవరికి బాధ లేదు, లేకపోతే ఈ ఆటను స్వాగతించొద్దని ఎందుకు లేదు. ఎందుకంటే భారతదేశంలో కూడా మారడోనా నుంచి ఈ రోజు వరకు ఎప్పుడైనా కూడా ఫుట్బాల్ అంటే చాలా క్రేజ్. అంటే మేమంటే గ్రామీణ నేపథ్యం, మాకు పెద్దగా దీని పట్ల అసలు అవగాహన లేకుండే. కానీ మా బంధువులు మేము హైదరాబాద్ వచ్చినప్పుడు ఈ ఫుట్బాల్ ఆట వస్తున్నప్పుడు అర్జెంటీనా పాత ఆటగాడు వాళ్ళు ఆడుతున్నప్పుడు చాలా అంటే ఆసక్తిగా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంటే, ఈరోజు ప్రపంచం అంతా కూడా ఈ ఆట పట్ల ఆసక్తి కనబరుస్తుంది. ఈరోజు కలకత్తాలో జరిగినటువంటి డిస్టర్బెన్సెస్ ఈరోజు మళ్ళీ హైదరాబాద్ లో ఎట్లా జరుగుతుందో, వాళ్ళు 3500 మంది బందోబస్తు, 500 కెమెరాలు, ఎవరు బయటికి రావద్దు, గ్రీన్ ఫీల్డ్ లో తీసుకొచ్చేటువంటి ప్రయత్నము, తాజ్ లో జరిగే ఖర్చు, తాజ్ లో జరిగే బసకు ఈ ఖర్చు అంతా కూడా అవునన్నా కాదన్నా ఇది ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగానే చూస్తారు. ఇప్పుడు అంత సీనియర్ లీడర్ రాజేంద్ర గారు కానీ, ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు కానీ ఎవరు మాట్లాడినా కూడా ఒక స్పష్టత లేకుండా, అవగాహన లేకుండా ఎవరు మాట్లాడరు. హరీష్ రావు గారు మాట్లాడిన ఎవరు మాట్లాడిన ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనో, లేదంటే ప్రభుత్వం ప్రతిపక్షాలు కాబట్టి ప్రభుత్వం సై అంటే మేము నయ్యానాలో, ప్రభుత్వం నయ్యి అంటే మేము సయ్యానాలో అనే కాదు. ఒక బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి వ్యక్తులు ఎవరైనా గాడి తప్పినప్పుడు, ప్రభుత్వం గాడి తప్పినప్పుడు లేదా దుబారా చేసినప్పుడు, ఇప్పుడు శేషు గారు అయితే తటస్థులు, ఆయనకి ఎందుకు ముఖ్యమంత్రి గారు ఏ ఫ్లైట్ లో పోతే ఒక బీయింగ్ ఏ సిటిజన్ ఆఫ్ తెలంగాణ వారు ఏమంటుండ్రు, 80 లక్షల రూపాయలు ఖర్చు చేసి ఆ యొక్క అందులో ప్రత్యేక విమానంలో వెళ్ళడం ఎందుకు? ఓ బిజినెస్ క్లాస్ ఏదో డబ్బు తగ్గించేటువంటి అంటే వారు ముఖ్యమంత్రి గారు పదే పదే నేను పొదుపు చేస్తా, మిగిలిస్తా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గడిపెడతా, అప్పులు చేసిన నా కడుపు కట్టుకుంటా, ఇట్లాంటి అనేక మాటలు పంచడం ఇట్లాంటి మాటలు మాట్లాడిండ్రు. కాబట్టి అట్లాంటి ముఖ్యమంత్రి ఇట్లాంటి దుబారా ఖర్చులు చేయకుండా రేవంత్ రెడ్డి గారిని అంటున్నారు అంతే. ఇప్పుడు మేము వద్దనంగానే అదేం ఆగిపోతున్నట్టు ఆపుకోరు. ఇప్పుడు అది కార్యక్రమం ఆయన వచ్చిండ్రు, మెస్సీ గారు కూడా వచ్చిండ్రు, రిసీవ్ చేసుకున్నారు, మనం చూస్తున్నాం, వీడియో చిత్రాలు చూస్తున్నాం, వారు రిసీవ్ చేసుకుంటారు, బస చేస్తారు, మీరు ఆట ఆడతారు. ఈ 10 లక్షల రూపాయలు ఏంటంటే 10 లక్షల రూపాయలు ఎవరికి పోతాయో కూడా నర్సయ్య గారు చెప్పట్లేదు. 10 లక్షలు ప్రభుత్వానికి వెళ్తాయా, లేకపోతే ఆ స్టేడియం వాళ్ళకి వెళ్తాయా? మరి ప్రభుత్వం దీని మీద ఏమన్నా వ్యాపారం చేస్తుందా? మీరు పెట్టే 100 కోట్ల కంటే ఎక్కువ 10 lakhs అంటే అది ఎంతవరకు 35,000 మంది సీటింగ్ కెపాసిటీ ఉంటే మీరు ఎంతమందిని కూర్చోబెడుతురు? ఎంత వ్యాపారం చేస్తుర్రా, లేకపోతే దీన్ని పెట్టి వ్యాపారం చేస్తుర్రా? ఏదో ఒక స్పష్టత. ఈ కార్ రేసింగ్ మేము చెప్పినాం,
ఈ కార్ రేసింగ్ వల్ల 10,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి, దాని పట్ల అవగాహన కలిగింది. ఈవీ వెహికల్స్ గురించి దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచ పటంలో తెలంగాణ ఉంటుందని చెప్పినాం. మీరు అన్ని ఈవెంట్లు చేస్తున్నారు. ఇదొక ఈవెంట్, ఇప్పుడు మెస్సీ గారిది ఒక ఈవెంట్, అందాల సుందర ప్రపంచ సుందర సుందరిమణుల అందాల పోటీ చేసిండ్రు. దాని మీద కూడా చేసిండ్రు. ఒక తప్పు అయితే చేసిన పరిస్థితి కూడా సవ్యంగా చేయలేదు. ఆ బ్రిటిష్ అందగత్తె ఎవరో ఆవిడ వెళ్ళిపోయి మన ప్రభుత్వం మీద, మన తెలంగాణ వాళ్ళు ముఖ్యమంత్రి గారు చుట్టూ ఉన్న వాళ్ళ మీద వ్యాఖ్యలు చేశారు. ఒకటి చేసే పరిస్థితి కరెక్ట్ లేదు, చేయడానికి దారితీస్తున్న పరిస్థితులు అనుకూలించట్లేదు, పోనీ చేసిన కార్యక్రమం కూడా సవ్యంగా చేసిన దాఖలాలు లేవు. ఇట్లాంటి పరిస్థితుల్లో 100 కోట్ల రూపాయల ఖర్చుతోని ఈ కడుపు కట్టుకునే వ్యక్తి కడుపు నింపాల్సిన పరిస్థితుల్లో దాన్ని ఈరోజు అంటే బూడిదలో పోసిన పన్నీర్ లాగా చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు అని అందరికీ ఆవేదన. అంతే తప్పగాని ముఖ్యమంత్రి గారు దాన్ని ఏదో అట్లా చేయకుండా ఉండాల్సింది. బీజేపీ వర్షన్ కూడా తెలుసుకుందాం, ఎందుకంటే